ఫ్రెండ్స్ ఆగస్ట్ నెల అయితే వచ్చేసింది. ఇక నుంచి ప్రతి నెల కూడా నేను ఈ సీరీస్ మీ ముందు తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు సేల్స్ కూడా జరుగుతుంది కదా. చాలా మంది కామన్ గా నన్ను కామెంట్స్ లో అడుగుతుంది ఏంటి అంటే అండర్ 20,000 రూపీస్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంది, ముఖ్యంగా చెప్పాలంటే ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ఏంటి అనే దాని గురించి. సో నేను ఇక్కడ టోటల్ టాప్ 7 మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చాను. సో ఈ 7 మొబైల్ ఫోన్స్ లో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో లాస్ట్ గా నేను చెప్పేటువంటి మొబైల్ ఫోన్ మాత్రం సింప్లీ క్రేజీ. ఆ బడ్జెట్ లో తోపు, అసలు ఇంకంతే, అంతకుమించి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సామ్సంగ్ దగ్గర నుంచి, ఒకవేళ మీకు గనక నాకు స్ట్రిక్ట్ గా చైనీస్ బ్రాండ్స్ అస్సలు వద్దన్నా నేను వాళ్ళని అసలు ఎంకరేజే చేయను. నాకు నాన్ చైనీస్ బ్రాండ్ కావాలంటేనే దీనికి వెళ్ళండి కానీ లేదంటే నేనైతే దీన్ని రికమెండ్ చేయను. ఎందుకంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 1380 ప్రాసెసర్, LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 2.1 స్టోరేజ్. అబ్బా, 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రేర్ వచ్చేటప్పటికే 50+8+2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తో రావడంతో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. హోల్ డే మీకు ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం. అండ్ దీంట్లో మనకి IP54 రేటింగ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని మనకు ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 17,500 రూపాయలు అంటే ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో ఇది మరింత తక్కువకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మోటరోలా దగ్గర నుంచి మోటో G86 మొబైల్ ఫోన్. ఇక్కడ నా దగ్గర G84 ఉంది. సో దీని నెక్స్ట్ వేరియంట్ అన్నట్లు ఇది. సో ఈ మొబైల్ ఫోన్ మాత్రం వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను చెప్తాను. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో MediaTek Dimensity 7400 LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, UFS 2.2. నేను బీస్ట్ అన్నాను చూసారా ఇందాక, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ 6720 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు IP54 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో రావడం జరుగుతుంది. రేర్ మీకు 50+8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో మీకు రావడం జరుగుతుంది. విత్ ఆల్ ఆఫర్స్ తోటి మీకు ఇది అరౌండ్ 14,000 రూపీస్ లో రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ మన ఐకు దగ్గర నుంచి చూద్దాం. సో ఐకు నుంచి మనకు ఒక మొబైల్ ఫోన్ ఐకు ZNR 5G. సో ఇందులో మీకు వచ్చేటప్పటికే MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7400 ప్రాసెసర్ తో పాటు LPDDR4X అండ్ UFS 3.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. యూజువల్ గా మనకు 2.2 నే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నాం. 50+2 మెగాపిక్సెల్ రేర్, అదొక్కటే డిసడ్వాంటేజ్. 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 4K లో వీడియో రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. 5700 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఈ బడ్జెట్ లో 66 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా కేవలం ఈ ఒక్క మొబైల్ ఫోన్ లో మాత్రమే ఉంది. IP6869 పాండా గ్లాస్ ప్రొటెక్షన్. సో ఫోన్ ఎప్పుడైనా పొరపాటున చేజారి కింద పడ్డా గానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. సేమ్ ఇందులోనే మీకు ఐకు వద్దన్నానంటే వివోలో కూడా ఉంటుంది, వివో T4R అనేటువంటి పేరుతో. సో ఇది కూడా మీకు సేమ్ ప్రైసింగ్ సెగ్మెంట్ లో విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని సుమారుగా 17,500 18,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంటది. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక నెక్స్ట్ రియల్మీ నుంచి మరొక మొబైల్ ఫోన్ Realme P3. యాజ్ ఆఫ్ నో నా దగ్గర అయితే మొబైల్ ఫోన్ లేదు, కంపెనీ మళ్ళీ రిటర్న్ తీసేసుకుంది. ప్రాసెసర్ ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకి 5G, LPDDR4X టెక్నాలజీ ర్యామ్ అలాగే UFS 2.2 తో రావడం జరుగుతుంది. కెమెరా సెగ్మెంట్ లో బెటర్ గా ఉండాలనుకుంటే మీరు ఇది అనేది చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 2 మెగాపిక్సెల్ నార్మల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ ఇది. అలాగే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ తో పాటు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, IP69. అండ్ దీంట్లో కూడా మనకు వచ్చేటప్పటికే వీళ్ళు టఫ్ అండ్ గ్లాస్ అని అన్నారు. ఏ గ్లాస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. అండ్ విత్ కార్డ్ ఆఫర్స్ తో సుమారుగా ఇది మీకు 16,500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ బడ్జెట్ లో మీకు రియల్మీ నుంచి ఒక మంచి మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఒప్పో నుంచి వస్తున్నటువంటి ఒప్పో K13 5G మొబైల్ ఫోన్. Qualcomm Snapdragon 6 Gen 4 LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే రావడం జరుగుతుంది. 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, IP54. అలాగే దీంట్లో కూడా మనకు వచ్చేటప్పటికే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి విత్ కార్డ్ డిస్కౌంట్స్ తో 18,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ ఆ బడ్జెట్ లో కొంచెం కెమెరా సెంట్రిక్ గా ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి CMF దగ్గర నుంచి CMF Phone 2 Pro. ఆ బడ్జెట్ లో నిజంగా ఇది టాప్ 2 లిస్ట్ లో ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలంటే క్లీన్ UI తోటి. CMF అంటే స్పెషల్ కొత్త బ్రాండ్ ఏం కాదు, ఆల్రెడీ మీకు తెలిసిందే. నథింగ్ వల్ల సబ్స్టిట్యూట్ బ్రాండ్ ఇది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7300 Pro చిప్ తో పాటు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి UFS 3.1 స్టోరేజ్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అలాగే 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెకండరీ సెన్సార్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెల్ఫీ కెమెరాతో సహా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 44 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, IP54 తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఇది విత్ ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి అరౌండ్ మీకు 17,000-18,000 రూపీస్ లో వస్తుంటుంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఈ సిరీస్ అన్నిటిలో హైలైట్ అండ్ టాప్ 1 అండ్ పర్సనల్ గా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని నేను అంటాను. దిస్ ఇస్ నథింగ్ బట్ పోకో X6 Pro. MediaTek
మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8300 అల్ట్రా ప్రాసెసర్ LPDDR5X టెక్నాలజీ సంబంధించిన RAM UFS 3.1 గేమింగ్ సెంటర్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు మరొక 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి బెటర్. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. IP54 తో పాటు మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్. విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి మీకు అరౌండ్ 19,500 రూపీస్ కి రావడం జరుగుతుంది. ఓవరాల్ గా కళ్ళు మూసుకొని పోకోని అయితే తీసేసుకోవచ్చు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఒకవేళ లేదు పోకో కాకుండా ఏమైనా కన్సిడరేషన్ పాయింట్స్, ఎందుకంటే దాంట్లో కొన్ని మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి, ఒకవేళ అది కాదన్నానంటే సెకండ్ ప్లేస్ లో నేనైతే CMF Phone 2 Pro చూడమంటాను. ఒకవేళ లేదు దాని తర్వాత ఇంకొంచెం బెటర్ ఆప్షన్ ఏమైనా ఉంటే చూడండి అన్న, అంటే క్లీన్ UI కాకుండా అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు ఐక్యూకి సంబంధించినటువంటి Z10R అలాగే Vivo T4R ఏదైతే ఉందో ఆ ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తాయి. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ వీటికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆ తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.